తులసి న్యూస్ కు స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు అమలులో భాగంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని గుడ్లూరు మండలంలో అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గుడ్లూరు మండల పరిషత్ కార్యాలయం ఎంపీడీఓ వై వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ముందస్తుగా ఎంపీడీఓ వై వెంకటేశ్వరరావు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశం కోసం ఆయన చేసిన త్యాగాలను కొనియాడారు. అనంతరం డిప్యూటీ ఎంపీడీఓ లక్ష్మీలత, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏపీఓ వెంకటేశ్వర్లు మరియు పలువురు ఉద్యోగులు, స్థానికులు ఈ కార్యక్రమంలో పాల్గొని అల్లూరి సీతారామరాజు గారి యొక్క త్యాగాలను, దేశభక్తిని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకుని సమాజంలో ఉన్నటువంటి అసమానతలను పోగొట్టడానికి మరియు సమన్యాయం అందించడానికి పాటుపడుతూ సమాజాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సహాయకులు, జూనియర్ సహాయకులు ఎల్ ప్రహ్లాదరావు, టైపిస్ట్ కె నాగసాయి మరియు సురేంద్ర, ఆఫీస్ సబార్డినేట్ తదితరులు పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు గారి జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మనం ఈ కార్యక్రమాన్ని అత్యంత ఉత్సాహంతో జరుపుకుంటున్నాం. ఇందుకు గల ప్రధాన కారణం ఆయన స్వాతంత్ర సమరయోధుడు, నిస్వార్థ జీవి, గిరిజనుల కోసం, అట్టడుగు వర్గాల కోసం, భూమి విషయాల్లో వాళ్ళు పడుతున్నటువంటి ఆస్తుల విషయాల్లో కానీ వాళ్ళు పడుతున్న వాళ్ళ ఇబ్బందుల నుండి వాళ్ళని బయటకు తీసుకురావాలనే తపంతో ఎన్నో కార్యక్రమాలను నిర్వహించడమే కాకుండా అడవుల్లో ఉండి మన్యం దొర అనే పేరు తెచ్చుకుని శాంతి సమానత్వం కోసం ఎన్నో విప్లవాత్మకమైనటువంటి కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్కరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయి మన్యం వీరుడుగా ఈనాటికి వాళ్ళందరి గుండెల్లో, అదేవిధంగా మన స్వాతంత్రాన్ని అనుభవిస్తున్న ప్రతి ఒక్కరి గుండెల్లో నిలిచిపోయి ఉన్న మన అల్లూరి సీతారామరాజుకి ఈరోజు మనం ఘనంగా నివాళులు అర్పించుకుంటున్నాం. ఆయన యొక్క జయంతి సందర్భంగా ఆయన్ని మనం స్మరించుకోవడమే కాకుండా ఆయన యొక్క భావాలని, ఆయన యొక్క ఆశయాల్ని మనమందరం ముందుకు తీసుకుపోవడానికి మనమందరం నడుం బిగించి మనమందరం ముందుకు వెళ్ళాలని, ఇదే స్ఫూర్తి ప్రతి ఒక్కరిలో నింపుకొని మన యొక్క దైనందిన కార్యక్రమాల్లో కూడా మనం నిరంతరం ఆ యొక్క అల్లూరి సీతారామరాజు గారి యొక్క స్ఫూర్తిని నింపుకొని మనం ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ